రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం చక్కర్లు కొడుతుంది. ఆ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన. ఏంటి అంటే ది బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే, ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అదేంటి విజయవాడ బెజవాడ అటు సైడ్ రాజమండ్రి అటు సైడ్ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రోడ్లన్నీ అందాల ఏంది అంటే అద్దం లెక్క ఉండేది. ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు ఖమ్మానికో మహబూబాద్కో లేకపోతే నల్గొండకో మహబూబ్ నగర్కో రంగారెడ్డికో లేకపోతే ఆదిలాబాద్కో నిజామాబాద్కు పోతేనేమో రోడ్లన్నీ బొక్కలు పడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనము ఎదురు చూసిన అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు చూసాం. అయితే దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. 10 సంవత్సరాల పాటు పరిపాలన చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, దాంతోపాటుగా కేసీఆర్ కిట్టు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పథకాలు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. దాంతోపాటు 15 నెలల కాలంలో అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలం కంటే దానికంటే ఒక నెల ముందుకు పోతే వీళ్ళు 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 అంశాలు అమలు చేసి తీరుతాం, 420 హామీలను కూడా అమలు చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కమిటీ సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఘంటాపదంగా చెప్పిన విషయాన్ని మనం చూసాం. మరి అలాంటప్పుడు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు పూర్తిగా ఈ విషయాన్ని అన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు అంటే వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలు అమలు చేయకపోగా వాటికి సంబంధించి మళ్ళీ విపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ది బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది పలు ఛానళ్లకు సంబంధించి పలు పత్రికలకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా కొన్ని జరిగినాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, అనేక రాష్ట్రాలలో కూడా జరుగుతున్న చర్చ. ఉద్యమానికి సంబంధించిన నాయకుడు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎట్లుంటుంది, తెలంగాణ ఉద్యమం అంటే తెలియని వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎట్లుంటుంది అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చూద్దాం. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచే నేత ఎవరు, సమకాలీన రాజకీయాలలో అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరి స్వంతం, అభివృద్ధి ఆర్థిక ప్రగతి ప్రయాణాలలో యావత్తు దేశంలోని ఎవరు బెస్ట్, ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే జవాబు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, ఒకరిద్దరి అభిప్రాయం అసలే కాదు. కుల మత జాతి వర్గ ప్రాంత రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా జవాబులు ఇస్తూ సాంకేతిక రంగంలో సమకాలీన ప్రపంచంలోనూ పెను సంచలనాలకు కారణమైన AI చాట్ అంటే గ్రోక్ గంటాపదంగా చెప్తున్న మాట. శూన్యం నుంచి రాజకీయ శక్తిని సృష్టించి తెలంగాణను జాగృతం చేసి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్ గొప్ప నాయకుడు అంటుంది గ్రోక్. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హార్ట్ఫుల్గా కూడా కితాబిస్తుంది. అందుకే ఒక్కరే కేసీఆర్ ఉండరిక తనలా ఎవరు అంటూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఏ ఒక్క వ్యక్తియో చెప్పిన కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఛానళ్లకు సంబంధించి కూడా చేసే, జాతీయ స్థాయిలో కూడా అనేక ఛానళ్లకు సంబంధించి కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ యావత్తు దేశంలో తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ సీఎం కేసీఆర్ అంటూ కూడా జరిగింది. విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉన్న కేసీఆర్ సొంతం విజయన్, సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాలలో కూడా అత్యుత్తమ సీఎంగా రాణింపు. ఇటు చంద్రబాబు వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆర్ ది బెటర్. ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి, తలసరి ఆదాయం, GSDPలో కూడా కొత్త శిఖరాలకు రాష్ట్రం, ఆర్థిక సామాజిక రంగాలలో కూడా విప్లవాత్మకమైన మార్పులు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ అభిప్రాయాలు. కేసీఆర్ గురించి చాట్ బైట్ను కూడా అడుగుతున్న నెటిజన్లు అంటూ కూడా చెప్పింది. అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత, నెటిజన్ల ప్రశ్నలకు AI చాట్ అంటూ కూడా చెప్తున్న అంశాలు కూడా మనం చూస్తాం జవాబులకు సంబంధించి. అయితే ఇందులో కృత్రిమ మేధస్సు అంటే AI రంగంలో ఎక్స్ చాట్ బాట్ గ్రోక్ను పెను సంచలనాన్ని సృష్టించింది. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా సమాధానం చెప్తుండడంతో ఈ AI మిషన్ లెర్నింగ్ చాట్ బాట్ను వినియోగించడానికి నెటిజన్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి అనేక రకాలుగా అంటే ఎక్స్ ఖాతాలకు సంబంధించి కొందరు నెటిజన్లకు సంబంధించి అడిగిన ప్రయత్నంలో కూడా AI చాట్కు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ కూడా కాస్త వెనక్కి వెళ్తే తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 14 సంవత్సరాలు నిరంతరాయంగా నిరాటకంకంగా జరిగిన ఉద్యమంలో జరిగిన పరిణామాలను మనం చూసాం. దాంట్లో పూర్తి స్థాయిలో మనం ఎదుర్కొన్న ఆపసోపాలు అంటే కష్ట నష్టాలను కూడా చూసాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూసాం. ఏం జరుగుతుంది, ఎలా ఉన్నదో కూడా మనం చూసాం.
ఎక్కడ చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా మనం ఆర్తనాదాలు చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి పరాయి దేశానికి వెళ్ళి జీవోత్సవంలో బతికిన క్షణాలు చూసాం. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరాయి దేశాన్ని సంతోషంగా కూడా కన్న తల్లి ఊరికి బయలుదేరి ఎంతో ఆడంబరంగా వచ్చి అద్భుతంగా జీవితాలను మనం మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాం. దీంట్లో భాగంగా వ్యవసాయం దండ కాదు వ్యవసాయం పండగ అంటూ కేసీఆర్ చేసిన దృశ్యాలు చూసాం. మళ్ళీ కేసీఆర్ వెళ్ళిపోగానే పూర్తి స్థాయిలో కూడా ఇక కన్న ఊరిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతోపాటు ఇక్కడ వ్యవసాయం మళ్ళీ పండగ కాదు దండగా అనే పరిస్థితులు నేడు వచ్చాయంటూ కూడా తెలంగాణ రైతాంగం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మీరు ఏ గూగుల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా, ఫేస్బుక్ దాంతోపాటు ట్విట్టర్ ఏది ఆన్ చేసినా ది బెస్ట్ సీఎం ఎవరు అంటే కేసీఆర్ అనే కాడికి ఎందుకు వస్తున్నది అంటే ఆయన ఉద్యమ నాయకుడిగా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటువైపు చూసినా ఇక్కడ ఓన్లీ స్టేట్ రాజకీయాలే కాదు జాతీయ రాజకీయాలలో కూడా రాజకీయ విలువలు, రాజకీయ ప్రమాణాలు, భవిష్యత్తు గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అంటూ కూడా సామాజిక మాధ్యమాలలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ది బెస్ట్ సీఎం అంటూ ఏఐకి సంబంధించి ఏంది అంటే ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు, నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు అన్నింటికీ కూడా సమాధానం చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో మనకు కనబడ్డ అంశం. ఇక దీంతో పాటుగా